హలో మూర్తి. జానీ. ఓ కుమార్. అందరూ వచ్చారే. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. నిలబడ్డారే, కూర్చోండి. మాటల తర్వాత ముందా 25 లక్షలు ఎక్కడ? అదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. రాజు, ఆఖరిసారిగా అడుగుతున్నాం, మర్యాదగా ఆ డబ్బు ఎక్కడుందో చెప్తావా లేదా? జబర్దస్తి చేస్తే ఇదే మీకు ఆఖరిసారి అవుతుంది. జాగ్రత్త. ఆ డబ్బు నాకు దొరికితే మీరు వచ్చేదాకా ఇక్కడ ఉంటానా? ఇంతకు డబ్బు దొరకలేదంటావు? అదే అంటున్నాను. నరహరి చేతికిచ్చానని జోగేందర్ చెప్పాడే. అదే నాతోనూ చెప్పాడు. అయితే ఇప్పుడు ఎక్కడున్నట్టు? అది చెప్పకుండానే చచ్చిపోయాడు నరహరి. నిన్నెవరు నమ్మారు? నమ్మకపోతే ఇల్లంతా వెతుక్కోండి. నాకు దొరకపోయినంత సంతోషిస్తాను. కానీ ఒక మాట, ఈ ఇంటి మీద పోలీసులు కన్నేస్తున్నారు. అది గుర్తుంచుకోండి. నేను ఇంట్లో ఒకటిగా, సంరక్షకుడుగా మంచిగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆ మంచిని అలాగే ఉంచండి. మీకు నాకు సంబంధం ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దు. మీ దాన్ని మీరు వెతకండి. ఎవరికి దొరికినా అందరం సమానంగా పంచుకుంటాం. సరే. కదకండి, ఎక్కడ వాళ్ళు అక్కడే కాచి పారేస్తాను. హనుమంతు. షూర్. హనుమంతు కాదు, గ్రేట్ డిటెక్టివ్ హనుమ. నాకు అడ్డాకు అంతకులు పట్టుకోవాలి. వాహ్, ఏ మహోరా బాబు, చూస్తేనే పీడకల చుట్టుంది. సార్, మీరు ఎన్ని హత్యలు చేశారు సార్? ఆటోగ్రాఫ్ ఇస్తారా సార్? చెప్తే విన్నావా? ఏం భయలేదు, వాళ్ళు ఏం చేయరు. ఊరుకో. ఎవరు మీరు? నన్ను చంపకండి, మీకు దండం. సిస్టర్, రండి. నువ్వేనా నరహరి భార్యవు? అవునండి. ఇనపెట్టే తాళాలు ఇవ్వు. ఇచ్చే సిస్టర్, ఇచ్చే. వాళ్ళు హంతకులు. తాళేగా సార్, కావాలంటే ఎనపెట్టు కూడా ఇచ్చేస్తాం. మమ్మల్ని హత్యలు మాత్రం చేయకండి. చేస్తా. ఏమిటి తమ్ముడు ఇదంతా? ఎవరు వీళ్ళు? అదంతా తర్వాత చెబుతాను అక్కయ్య. ముందు తాళాలు వాళ్ళకి ఇచ్చేయి, వెళ్ళి వెతుక్కుంటారు. ఇనపెట్ట ఎక్కడ? మేడ మీద గదిలో ఉంది. జోగేందర్ పెట్టే. అది అక్కడే ఉంది. మేము పైనుండగా ఏమైనా పిచ్చి పనులు చేసినా, పోలీసులకి రిపోర్ట్ ఇచ్చినా మేము పట్టుబడే లోపల ముందు మిమ్మల్ని హత్య చేస్తాం. జాగ్రత్త. జోగేందర్ పెట్టి. జోగేంద్ర అసలు పంపలేదేమో. నాన్సెన్స్. వాడు నాతోనే చెప్పింది. మన తెలివి తక్కువతనం గాని వాడిచ్చింది దీంట్లో ఉంచుతారా? ఉంచితే ఇంత నిర్భయంగా మనకు తాళాలు ఇస్తారా? అయితే ఇంట్లో ఎక్కడో దాచే ఉండాలి. సరే, ఇల్లంతా గాలించుదాం రండి. ఏమిటి బాబు ఇదంతా? వీళ్ళెవరు? కూర్చోండి, చెబుతాను. రెండో ప్రపంచ యుద్ధంలో నరహరి పనిచేయటం మనకందరికీ తెలిసిన సంగతి. ఒకసారి రహస్యంగా 25 లక్షలు ఒక క్యాంపు నుంచి మరొక క్యాంపుకు మార్చాల్సి వచ్చింది ప్రభుత్వానికి. ఆ బాధ్యత నరహరికి అప్పగించారు. అతనికి తోడుగా ఇప్పుడు వచ్చిన ఈ ముగ్గురిని, జోగేంద్ర అనే మరొక వ్యక్తిని ఇచ్చి పంపించారు. దారిలో వీళ్ళకు ఒక దుర్బుద్ధి కలిగింది. ఆ డబ్బు ఎలాగైనా కాజేయాలనుకున్నారు. దాన్ని ఒక చోట పాతిపెట్టి ఒళ్ళంతా గాయాలు చేసుకుని
4 రోజులయ్యాక కమాండర్ దగ్గరికి వెళ్ళి శత్రు సైన్యాలు దోచుకున్నాయని చెప్పి అతన్ని నమ్మించారు. యుద్ధం అయిపోయింది. ముందుగా జోగేంద్రను డిశ్చార్జ్ చేశారు. ఆ డబ్బు జాగ్రత్త చేయాల్సిన బాధ్యత జోగేంద్రకి అప్పగించారు మిగతా వాళ్ళు. కానీ మరొక నేరంపై కలకత్తా రైల్వే స్టేషన్లో జోగేంద్రను అరెస్ట్ చేశారు. జోగేందర్ ఆ డబ్బు నరహరికి ఇచ్చానంటాడు. నరహరి నాకు ఇవ్వలేదంటాడు. మొన్న వీళ్ళంతా జోగేంద్రను జైల్లో కలుసుకుని అడిగితే నరహరికే ఇచ్చానని జోగేందర్ గట్టిగా చెప్పాడట. అందుకోసం వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. క్షమించాలి, ఒక సందేహం. నీ సందేహం ఏమిటో నాకు తెలుసు. ఇంతకు నేనెవరు, దీనితో నాకేమిటి సంబంధం అనేగా? నేను నరహరి ప్రాణ స్నేహితులు. ఇద్దరం యుద్ధంలో కలిసి పనిచేశాం. యుద్ధం అయిపోయాక నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాను. ఇప్పుడు నేను సిఐడి ఆఫీస్ అంతా నాకు అప్పగించింది. శేషు బెదిరించిన కారణంగానో మరే కారణంగానో తన ప్రాణానికి ఆపద శంకించి ఆప్తమిత్రుడైన నా పేర ఈ ఆస్తి అంతా రాసి సరోజాను పెళ్లి చేసుకోమని శాసించాడు. ఆయన ఊహించినంతా జరిగింది. ఎవరో ఆయన్ను చంపేశారు. చూశారుగా అక్కయ్య గారు, ఈ ఆస్తి మీద సరోజ మీద నాకు ఎలాంటి అపేక్ష లేదు. బలవంతంగా ఇచ్చింది ఏది నేను తీసుకోను. నాకు కావలసింది ఆ 25 లక్షలు ఎక్కడుంది తెలుసుకోవటం. అది ప్రజల డబ్బు. పోతే ఈ కేసుకు శేషగిరికి సంబంధం ఏమిటి అని. శేషగిరి పరమ దుర్మార్గుడు. ఒకప్పుడు అతను సిఐడి ఆఫీసులో జూనియర్ రేడియో ఇంజనీర్గా పనిచేశాడు. ఆ సందర్భంలోనే ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు చూడటం జరిగింది. దరిమిలా అతను చేసిన నేరాలకు అతను డిస్మిస్ చేశారు. ఆ డబ్బు అపహరించడానికి మీ ఇంట్లో చేరి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు. అపేక్ష ఉన్నవారు మీరు, నమ్మడం కష్టమే. కానీ వీళ్ళంతా వచ్చేశారుగా, 4 రోజుల్లో ఎవరెవరో తేలిపోతుంది. అంతవరకు దయచేసి ఈ సంగతి ఎవరితోనూ చెప్పొద్దు. మరొక మాట, నరహరి భార్యా పిల్లలు మీరు, కనీసం మీకైనా చెప్పి ఉండొచ్చు. తెలిస్తే చెప్పండి. వీళ్ళ పాలబడకుండా డబ్బు ప్రభుత్వానికి అప్పగించి మీకు మంచి బహుమతి ఇప్పిస్తాను. ఏమిటో ఇదంతా వింటుంటే తల తిరిగిపోతుంది. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఆ డబ్బు ఎక్కడ దాచారో నిజంగా మీకు తెలియదే? తెలీదు. నాన్నగారికి కూడా తెలుసుండదు. తెలుసుంటే ఆపద వచ్చేది కాదు. అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ దాచాడో చెప్పండి. తెలిస్తే చెప్పండి. అదంతా నాకు అనవసరం. చెప్పేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. మేము ఇక్కడ మఖం పెట్టామని పోలీసులకు కానీ మరెవరికైనా చెప్పారో చెప్పండి. నీతోడు నీతోడు దేవుడు తోడు, నీతోడు కూడా. షాడా, చెప్పేది జాగ్రత్తగా వినండి. మా పర్మిషన్ లేదే ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళడానికి కానీ బయట వాళ్ళు ఇంట్లోకి రావడానికి కానీ వీల్లేదు. తలుపులు వేసేయండి. మీ నౌకర్లు వస్తే గుమ్మం దగ్గరే ఏదో సాగు చెప్పి పంపేయండి. ఎవరికి అనుమానం రాకూడదు. సరే, ఇక మేము వెళ్ళి పడుకోవచ్చా? రాత్రంతా మేము కాపలా తిరుగుతూనే ఉంటాం. జాగ్రత్త. ఎవరైనా తిరుగుతున్నట్లు కనిపించారో వార్నింగ్ ఇవ్వకుండానే కాల్ చేస్తాం. జాగ్రత్త. ఇక వెళ్ళండి. రాదు, నేను నీ పక్కలోనే పడుకుంటాను. సరు, వీళ్ళు ఏ క్షణంలోనైనా తెచ్చిపోవచ్చు. నేను వెళ్ళి పోలీసు బందోబస్తు చేసి వస్తాను. మీ నాన్నగారు తాళాలు కూడా తీసుకెళ్తున్నాను. బ్యాంకుకి వెళ్ళి లాకర్స్ కూడా చూసి వస్తాను. ఆగు. ఎక్కడికి? ఏం లేదు, నేను కాసేపు తప్పుకుంటాను. మీరు గట్టిగా ఓ పట్టు పట్టండి. అలాగైనా రహస్యం బయటపడవచ్చు. నేనుంటే మళ్ళీ అడ్డుపడాల్సి వస్తుంది. అలాగే. ఎవరు చూసినా సార్? అదే పోలీసులేమో. పోలీసులైతే బెల్ల కొట్టి విజిటింగ్ కార్డు చూపించొస్తారా? మీలా కిటికీలో పనివాళ్ళు ఏంటారు? అయితే నువ్వు వెళ్ళి పంపించు. నేనే వెళ్తాను. అమ్మెందుకు? వీల్లేదు. ఇంటి యజమానురాలు చెప్తానే వాళ్ళు వింటారు. నువ్వు మాతోనే ఉండాలి. వచ్చేది పోలీసులు అయితే పదండి లోపలికి. నేనునండి. నమస్కారం అమ్మగారు. మీరా? ఇవాళ మేము ఊరెడుతున్నాం.
10 రోజుల దాకా తిరిగి రావు. మీరు ఈ 10 రోజులు సెలవు తీసుకోండి. మంచిది అమ్మగారు. తిరుపతి మొక్కుంది, వెళ్ళి రావాలని మేమే అడగాలనుకుంటున్నాం. అనుకున్నామా లేదా 7 కొండలాడు దయతెచ్చాడు. సెలవిపించండి అమ్మగారు. వెళ్ళండి. రామయ్య తండ్రి నాయన. ఏమిటి కూర్చున్నావు? వెళ్ళే. వాళ్ళందరినీ జాగ్రత్తగా పంపించేసావా? అయితే కాఫీ చేసి పెట్టరా. సార్ షటప్. అవును, ముందు కాఫీ ఇచ్చి తర్వాత వంట కూడా చేయాలి. అయ్యో, వంటే ఆయన ఉండగా కూడా నేను ఎప్పుడు వండారు కానీ నా చేత కాదు. చేస్తావా తస్తావా? ఉండండి సార్, పొదవ సిస్టర్, మన చేత అయినట్టు చేద్దాం. నేను వడ్డిస్తాలేమ్మా. వద్దులేమ్మా, మళ్ళీ అందుకు ఇంకేం కోపం వస్తుందో. అన్నం తినడానికి కూడా అసిస్టెంట్ కావాలనేదానివి, ఎంత కష్టం వచ్చిందక్క. అందుకే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, శతపోరేవారైనా. ఆనాడు చేసినా చేయకపోయినా ఈనాడిదిగో ఈ దొంగ వహాలకి చాకరీ చేయక తప్పలేదు. ఏమిటా పేలాపన? ఏడుస్తూ అన్నం పెట్టావా? అబ్బే, మిమ్మల్ని గురించి కాదండి. మా బావ జ్ఞాపకంకి వస్తాను. ఆరాస్కల ఎందుకే కారణం? సంగతి చెప్పకుండా చచ్చాడు. కొంచెం మర్యాదగా మాట్లాడు. మర్యాదట మర్యాద. డామిట్, ముద్దులాగా తినేటివేనా? అందులో ఏమైనా విషయం కలిపితే? అవును, ముందు నువ్వు తిను. అబ్బే, మా అక్క అలాంటి కాదండి, విషం సీసాలన్నీ నా గదిలోనే ఉన్నాయి. షడా. అయితే నువ్వు తిను. చూసారా, నేను చెప్పలేదు. మంచినీళ్ళు, మంచినీళ్ళు. మీద పడ్డా మలపు సన్యాసి, ఈ మాత్రం కారం తినకపోతే నువ్వే మగాడువా? వాళ్ళ ఆఖరికి మా అన్నయ్య వాళ్ళని కూడా దాచేశారు. ఆ డెన్ ఎక్కడుందో నువ్వే కనిపెట్టాలి. చూడు, ఈరోజే మనకు పోటీ ముఠా ఈ ఊళ్ళోకి వచ్చింది. చాలా అసాధ్యుల్లా ఉన్నారు. వాళ్ళ మీద గట్టిగా నిఘా వేస్తే ఆ 25 లక్షలు మనకే దక్కొచ్చు. ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం కాస్త జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నీ నాకు తెలియపరుస్తూ ఉంటాను. ఏం బాబు? అగ్గి పెట్టే. భోజనం చేసిన తర్వాత సిగరెట్ కలుస్తానని తెలీదు? తెలీదు, ఇక మీద నేర్చుకుంటాను. సిగరెట్ కలుస్తున్నావా? కాదు సార్, అందించడం. ఇదిగో అడ్డుకోండి. చూడండి, మమ్మల్ని ఇలా ప్రతి క్షణం హింస పెట్టకపోతే ఒక్కసారి తుపాకీతో కాల్చి ప్రాణాలు తీసేయకూడదు. అవును సార్, మీరు వెళ్ళిపోండి. డబ్బు దొరికితే వెంటనే మనీ డ్రా చేసేస్తాం సార్. షడా. తప్పమాటాను సార్. ఎక్కడ వెళ్తావు? ఇంకా ఏం కావాలి? విందు చేశావు, వినోదం ఏది? ఆట పాట, డాన్సర్. మా అక్క డాన్సా? తప్పు సార్, కళ్ళు పోతాయి పెద్దది సార్. షడా. చేస్తావా చస్తావా? చావనన్నా చస్తా కానీ చచ్చినా చేయండి. ఏమిటా రాక్షసత్వం? ఓహో, దేవతవు కదా, అయితే నువ్వు చెయ్యి. చెయ్యను. చెయ్యవు? చెయ్యను. చెయ్యవు?